ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం మరింత ముదురుతోంది. క్షిపణి డ్రోన్ దాడులతో గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. వాషింగ్టన్ వరుసగా 10వ రోజు కూడా దాడులు కొనసాగించింది. బహ్రెయిన్లోని అమెరికా వైమానిక రక్షణ వ్యవస్థపై దాడి చేసినట్టు ఇరాన్ వెల్లడించింది. మరోవైపు హార్మోజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై కూడా దాడులు జరిగాయి. దాడులు ఏ స్థాయిలో కొనసాగుతున్నాయో, అక్కడున్న ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. హార్మోజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కూడా ఒక కీలక ప్రకటన చేశారు. అమెరికాతో పూర్తిస్థాయి యుద్ధంలో ఉన్నామంటూ ప్రకటించారు. జలసంధి వివాదం పైన ఇరాన్ ఘాటుగా స్పందించింది. తమ దేశ భద్రతను దెబ్బతీసేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని తేల్చి చెప్పింది. ఇరాన్ జాతీయ ప్రయోజనాలు, భద్రతకు భంగం కలిగించేలా హార్మోజ్ జలసంధిని దుర్వినియోగం చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది.